హాయ్ హలో గాయ్స్, సో ఇవాళ యాత్రలో ఈరోజు అయితే డే 10. యాక్చువల్లీ నైట్ అయితే టైర్ పంచర్ అయింది. నైట్ ఇక్కడ బయట పెట్టుండే. ఇప్పుడు సైకిల్ షాప్స్ కూడా ఓపెన్ చేయారంట. సో మన రైడ్లో ఇది వచ్చేసి ఫస్ట్ పంచరు. సో 10 o'clock అట్లా ఓపెన్ చేస్తారంట. ఇక అప్పుడే పంచర్ చేపించేసుకొని స్టార్ట్ అవుతారు. సో మనం అయితే ఇప్పటికీ 3 రైడ్లు చేసినాయి సైకిల్తోని. ఈ 3 రైడ్ల ఇదైతే సెకండ్ పంచరు. ఆల్మోస్ట్ నేను 3 years అవుతుంది సైకిల్ తీసుకొని. అప్పటి నుంచి జస్ట్ ఇది సెకండ్ పంచరు. సో గాయ్స్ మన అయితే పంచర్ అయిపోయింది. సో ఇప్పటికైతే సేలం ఉన్నాం. మళ్ళీ బ్యాగ్ అయితే బ్యాగ్ చేసుకొని స్టార్ట్ అయిపోవడే. ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒక 12 అవుతుంది. మాకు షాపులు కూడా దొరకలేదు అన్నట్టు టైంకి. అట్లా వెళ్ళిపోయాడు ఏంటంటే మా ఫ్రెండ్ కలిసేది ఉంది. అట్లా నేను కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 60 అట్లా వెళ్ళిపోయి అక్కడ ఆగుదామని చూస్తాను. రేపు ఒక ప్లేస్ విజిట్ చేసేది ఉంది ఆ ఏరియాలో. మోస్ట్లీ ఈరోజు అయితే అక్కడ వరకు రీచ్ అయ్యి అక్కడ ఆగేస్తా. టైర్ పంచర్ అయింది, అయిపోయి పంచర్ ఉండి చేపించిన వెళ్దామని స్టార్ట్ అయినా. బ్యాగ్ సెట్ చేసేటప్పుడు సైకిల్ అయితే కింద పడ్డది కదా. మళ్ళీ బ్రేక్ పోయింది. బ్రేక్ మొత్తం లూజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేయించడం అవుతుంది. ఈడ మళ్ళీ ఒక అరగంట వేస్ట్. సో గాయ్స్ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇట్లా కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్గానే చేసినాం. ఇక లంచ్ కూడా టైం పడుతుందని ఒకటి మెల్ల చెరుకు జాసం తీసుకొని అయితే ఇక మళ్ళీ హైవే ఇప్పుడైతే సేలంలోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాం. సో డైరెక్ట్ ఇక హైవే ఎక్కేసి మళ్ళీ స్టార్ట్. ఇదైతే సేలం రింగ్ రోడ్డు. సో ఇట్లా అని వెళ్ళి ఇట్లా వచ్చి ఇక మళ్ళీ అక్కడ నుండి వెళ్తుంది అన్నట్టు. కరెక్ట్ రౌండ్గా ఉన్నది. సో ఇటు గుట్టలు నా వెనకాల గుట్టలు, ఇటు కొబ్బరి తోటలు, అరటి తోటలు, మధ్యలో రోడ్డు. క్రేజీ వ్యూ అసలు. కొన్ని కొబ్బరి చెట్లు అయితే డైరెక్ట్ ఇట్లా నార్మల్గా ఎక్కి తెంపుకోవచ్చు అన్నట్టు ఉన్నాయి. ఎటు చూసిన గుట్టలు, చుట్టూ పచ్చదనం, మధ్యలో రోడ్డు, మన రైడ్. సో ఇదైతే నేను ముందు చూసి ఇది అసెంబ్లీ ఏమన్నా కావచ్చు అనుకున్నా, కానీ అదైతే రీసెర్చ్ ఫౌండేషన్ అన్నట్టు. ఇక్కడైతే ఒక టెంపుల్ చూసిన, ఏం టెంపుల్ అది తెలియదు కానీ ఉన్నడు అంటే తక్కువ ఎత్తులే ఉన్నది కానీ అందులో కూడా ఘాట్లు పెట్టారు. ఆ పక్కన చిన్న చిన్న స్తూపాలు అవి మంచిగా అనిపించుండే. మన రైడ్లో ఇప్పటివరకు అయితే ఫుల్ గుట్టలు చూసినాం కానీ ఈ గుట్ట కిక్కిచ్చినంత ఏ గుట్టి ఇవ్వలేదు. క్రేజీ అంటే క్రేజీ ఉండే అసలు వ్యూ. సో ఇది వచ్చేసి అయితే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అన్నట్టు. ఇప్పుడు నేను చూపెట్టిన గుట్ట పక్కనే ఉండే. ఇంకోటి ఏంటిదంటే దీని పక్కనే ఇంకోటి స్కూల్ ఉన్నది అన్నట్టు, గవర్నమెంట్ స్కూల్. అది సేమ్ అసెంబ్లీ టైప్ కట్టిర్రు. సో గాయ్స్ మనమైతే ఇప్పటికి ఒక 30 వరకు వచ్చినాం. ఇక మెల్ల ఆకలి స్టార్ట్ అయిందని ఒక హోటల్ అయితే ఆగినాం. ఇక తిండు స్టార్ట్ చేసేసి తిని మెల్ల మళ్ళీ స్టార్ట్ కావాలి. సో ప్రస్తుతానికి అయితే మనం బిర్యానీ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏమైనా నార్మల్గా తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడైతే ఏం లేకుండా. సో బిర్యానీ తీసుకొని తినేసి మెల్ల స్టార్ట్ అవడే. మనమైతే తినేసి ఒక గంట సేపు అట్లా అనే కూర్చున్నాం. మళ్ళీ ఫ్యాన్ కింద మెల్ల కొంచెం ఎండ తగ్గినాక అయితే స్టార్ట్ అయినాం. ఎందుకంటే మనం ఇలా స్టార్ట్ అవ్వడే బాగా మధ్యాహ్నం స్టార్ట్ అయినాం కాబట్టి స్టార్టింగ్ అంత ఎండ కాబట్టి ఇక కొంచెం బాగా స్టార్ట్ అవుదాం. నైట్ కొంచెం 1 hour అటు ఇటు అయినా ఏం కాదని కొంచెంసేపు ఆగి స్టార్ట్ అయినాం. అసలు కొంచెం ముందుకు వచ్చినాక నాకు కొబ్బరి తోటల అంటే రెస్టారెంట్ మొత్తం కొబ్బరి తోటలలో ఉండే, అంటే తినుడు అది ఇది. అసలు నేను అక్కడ ఎందుకు కానీ కొంచెం ముందుకు వస్తే అయిపో అనిపించింది. మంచిగా ఉండే అక్కడ తినడానికి. కొబ్బరి కొట్టే వరకు అయితే వీడియో తీసి తర్వాత నీళ్ళతో గుడ్డు కొబ్బరి ఎంత లేతది, ఎంత ఫ్రెష్గా ఇచ్చిండే. అది టేస్ట్ కూడా క్రేజీ ఉండే. ఆ కొబ్బరి అయితే ఇది మన డే 10లో ఫస్ట్ టోల్ గేట్. ఇది ఇంకా నేను సేలం దాటి మొత్తం వచ్చేసిన అనుకున్నా కానీ ఇది కూడా సేలం పరిధిలోకి వస్తుంది. సో ఇప్పటిదాకా నేను రాగా పక్కన పెద్ద గుట్ట ఉన్నది.
ఆడ మాత్రం అసలు గమ్మ సౌండ్ వస్తుంది, మొత్తం నెమలే. నాకు తెలిసి గుట్ట మొత్తం నెమలే ఉన్నట్టున్నాయి, ఫుల్ సౌండ్. అదే వీడియో తీసుకుందామన్నా కనబడాయి. సరే సౌండ్ అన్న ఇక్కడ రికార్డ్ చేద్దాం అంటే ఈ వేగల సౌండ్కి అసలు ఆ ఉన్న సౌండ్ వస్తలేదు వాటి. సో గాయస్ ఇప్పుడైతే మనం కావేరీ రివర్ మీద ఉన్నాం. మన రైడ్లో అయితే ఇది 4th రివరు, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, ఇప్పుడు కావేరి. మనం ప్రతి ఒక్కటి నైట్ టైమే అచ్చుడు అవుతుంది. సరే వీలైతే రేపు డే టైంలో మనకు దారిలో ఉంటే చూపెట్టడానికి ట్రై చేస్తా. సో మనమైతే ఈ రోడ్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ ముందట హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉన్నది. అక్కడ ఆల్రెడీ నేను అడిగిన హాల్టింగ్ ఇట్లా కావాలంటే సరే అన్నారు. ముందు ఇక్కడ ఇండియన్ ఆయిల్ పోయినాం కానీ అక్కడైతే వద్దన్నారు. సరే అని హెచ్పి బంక్కి పోయినాం, అక్కడైతే ఓకే అన్నారు. సో సరే అంటే డిన్నర్ చేయలేదు, ఇంకా ముందే ఉండే. డిన్నర్ చేద్దామని వచ్చేసినాం. ఇంకా ఈ అమ్మాయి ఏడికి పోయినాయి, ఆకులనే పెడతారు. మన దగ్గర అయితే ప్లేట్ అవి ఉంటాయి కానీ ఇక్కడ ఓన్లీ ఆకులు. ఆ టిఫిన్ వల్ల నాకు ఇదే ఫాస్ట్ ఫుడ్లు అవి ఇవే దిక్కు అవుతున్నాయి. ఏదో ఒకటి తినేసి ఇక పోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక పడుకోవడమే. సో గాయస్ మనమైతే డిన్నర్ చేసేసినాం. డిన్నర్ చేసేసి ఇక్కడ ఈ రోడ్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్కి అయితే వచ్చేసినాం. ఈరోజు అయితే ఇక్కడనే స్టే, అన్న వాళ్ళు హాల్టింగ్కి ఓకే అన్నారు. సో ఇక్కడ టెంట్ వేసేసుకొని పడుకోవడమే. రేపు పొద్దున అయితే మనం ఒక ప్లేస్కి వెళ్తాను, చూపిస్తాను వీడియోలో. బాయ్.